తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మూసీ ప్రక్షాళనకు నడుం కట్టింది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనం చేస్తామంటున్నారు. దీనిపై సహజంగానే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ విమర్శలు చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఆసక్తికరంగా మారాయి. ఇవన్నీ పక్కన పెడితే నది ప్రస్తుత దుస్థితికి కారకులు ఎవరు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం పాలకులందరూ ఇందులో భాగం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దీర్ఘకాలం పాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీలు మాత్రం కొంత ఎక్కువ నిందను మోయాల్సి వస్తుంది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మూసీ ప్రక్షాళనకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నిజానికి మూసీలోకి వెళ్లే మురుగునీటి వల్లే ఆ నది కాలుష్య కారకంగా మారింది. ఈ పరిస్థితిని మార్చడానికి, అలాగే వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దడానికి నగరం చుట్టూ 30కి పైగా ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. దశల వారీగా వాటిలో అనేకం పూర్తయ్యాయి. కొన్ని ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. పరిపాలనా పరమైన వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు వంటివి పక్కన పెడితే మూసీ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక అడుగు ముందుకేసింది. మరి అదే పని ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తామంటే ఈ విమర్శలెందుకు? మూసీ సుందరీకరణకు మొదట 50,000 కోట్లు అన్నారు. తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు 70,000 కోట్లు అవుతాయన్నారు. సీఎం రేవంత్ గోపన్పల్లిలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా 150,000 కోట్లు ఖర్చు చేయబోతున్నామని బహిరంగంగానే ప్రకటించారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చకు వచ్చినప్పుడు మీ డిప్యూటీ సీఎం కేంద్రానికి మూసీ ప్రక్షాళన కోసం డిపిఆర్ పంపించామంటే అదేం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నది రికార్డుల్లోనే ఉంది. ఇంతకు అసలు పరిష్కారం ఎలా? నదీ పరివాహకం అనేది ఒక రోజులో జరిగింది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా ఏర్పడింది. నదిలో ప్రవహించే నీటి ప్రవాహ స్థాయిని బట్టి ఆ పరివాహకంలో ప్రాంతాన్ని ఉపయోగించుకుంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకునేవారు. పెరుగుతున్న అవసరాలు, ఆధునికత కారణంగా నదుల పరివాహక ప్రాంతాన్ని రూపురేఖలే మార్చేస్తూ వస్తున్నారు. దీనికి పాలకులు, వారి కనుసన్నల్లో నడుస్తున్న యంత్రాంగం కూడా కారణమవుతున్నారు. ఈ దుశ్చర్యల కారణంగా వరదల ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తోందన్నది వాస్తవం. హైదరాబాద్ నగరంలో 1908లో వచ్చిన వరద వల్ల తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించడానికి ప్రధాన కారణం మూసీ నది ఆక్రమణ. మూసీ నది నిత్యం ప్రవహించే నది కాదు. ఏడాది పొడవునా నీటి ప్రవాహం కనిపించదు. గరిష్టంగా సగం సంవత్సరం మాత్రమే నీటి ప్రవాహం ఉంటుంది. అలా ప్రవాహం లేని సమయంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నది మీద కట్టి వర్షపు నీరును నిల్వ చేసి ఉపయోగించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో పడే వర్షాన్ని మోసే బుల్కపూర్ ఫిరంగ నాలాల నిర్మాణం చేపట్టి చెరువుల్లో నింపే ఏర్పాటు చేశారు. మూసీ నదిలో 25 చోట్ల కత్వాలు కట్టి వర్షం నీరు చెరువుల్లోకి మళ్లించారు. ఇవన్నీ కూడా సహజ ప్రకృతి నీటి వ్యవస్థకు అనుసంధానంగా నిర్మించినవి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు మంచి ఫలితాలను ఇస్తూ వచ్చాయి. అందుకే శతాబ్ది కాలంగా మూసీ వరద హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తలేదు. అత్తాపూర్, సంగం, లంగర్ హౌస్, చాదర్ ఘాట్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు ఎప్పటికైనా వరదల వల్ల నష్టపోతాయి. సహజ ప్రవాహానికి అడ్డంకులు ఉంటే ఆ ప్రవాహ దిశ మారిపోతుంది. మరోవైపు కోతకు గురికావచ్చు. ఇది సహజ సూత్రం. ఈ విషయాన్ని విస్మరించి సర్కార్ నందనవనం ప్రాజెక్టు పేరుతో మూసీ నది గర్భంలో ప్రవాహాన్ని 9 మీటర్ల కాలువకు పరిమితం చేసింది. అప్పట్లో ప్రజల నుంచి వ్యతిరేకత కారణంగా ప్రాజెక్ట్ అయితే ముందడుగు పడలేదు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, హైదరాబాద్ జలమండలి, రెవెన్యూ శాఖలు చాలా విషయాల్లో నిర్లక్ష్యం వహించాయి. ఆ కారణంగానే గడిచిన 2 దశాబ్దాల్లో ఆక్రమణల తీరు మారిపోయింది. గతంలో ఉండే పేదల గుడిసెల స్థానంలో మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు చేరిపోయారు. రియల్ ఎస్టేట్ పెరగడంతో టవర్స్ నిర్మాణాలు సాగాయి. కమర్షియల్ బిల్డింగులకైతే కొదవే లేదు. గజం స్థలం లక్షల్లోకి చేరింది. అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిసినా అధికార యంత్రాంగం ఏమాత్రం లెక్క పెట్టలేదు. ఆశ్చర్యకరంగా చాలా నిర్మాణాలకు పర్మిషన్స్ కనిపిస్తున్నాయంటే కారణం అధికారుల తీరే. అందుకు లంచాలు కారణం కావచ్చు, లేదంటే రాజకీయ ఒత్తిడులు కారణం కావచ్చు.
మూసీ ప్రక్షాళన కోసం ఆక్రమణలు తొలగిస్తామని సర్కార్ అంటుంటే చాలా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. 2000లో నందనవనం ప్రాజెక్టు పేరిట పేదలను నిర్వాసితులను తొలగించడానికి పూనుకుంటే పెద్దగా స్పందించిన వారు ఇప్పుడు ఇంత తీవ్రంగా వ్యతిరేకించడం వెనుక ఉన్న శక్తులు బలమైన ఆర్థిక రాజకీయ శక్తులు ఉండడమే. ఆక్రమణల్లో నిర్మాణాల కోసం బిల్డింగ్ పర్మిషన్స్ రూల్స్ ఎంతలా మార్చారో విశ్లేషించకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది చెరువులకు, ఫ్లడ్ ప్లెయిన్ ఏరియా అనేది నదీ ప్రవాహానికి కొలమానంగా తీసుకునేది. నదిలో 100 ఏళ్ల ప్రవాహాన్ని లెక్కగట్టి ఫ్లడ్ ప్లెయిన్ ఏరియాను నిర్ణయిస్తారు. బఫర్ జోన్ అనేది ముందు అధిక వర్షాలు వచ్చినప్పుడు పెరిగే వరదను బట్టి నిర్ణయిస్తారు. ఈ రెండింటి నిర్ధారణ సైంటిఫిక్ గా స్టడీ చేయాల్సి ఉంటుంది. దీన్ని సర్కార్ నివేదికల రూపంలో భద్రపరచుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అప్పుడు ఆక్రమణల చిట్టా వెలుగులోకి వస్తుంది. హైడ్రా వంటి వ్యవస్థలు దుందుడుకుగా వెళ్లకుండా ప్రజల్లో విశ్వాసం పెంచుతూ ముందుకు వెళ్ళాలి. అది జరగకుండే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. దాన్ని రాజకీయ పక్షాలు ఆయుధంగా ప్రయోగిస్తాయి. అసలు లక్ష్యం దెబ్బతింటుంది. మూసీ నది సుందరీకరణ అన్నది ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రమే మొదలుపెట్టింది కాదు. అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వం ఇదే పాట పాడింది. అయినా మూసీ నది మధ్యలో బస్టాండ్ వచ్చింది. ఆ తర్వాత మెట్రో రైలు స్టేషన్ వచ్చింది. ఆ పక్కనే వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. నది ఒడ్డున ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి రోడ్డు వేయడానికి మట్టితో నింపడం మొదలెట్టారు. 1990 దశకంలో అక్కడక్కడ మొదలైన ఆక్రమణలు తర్వాత విచ్చలవిడి దశకు చేరుకున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు, చట్టం అమలు చేయాల్సిన విభాగాలు సైలెంట్ అయ్యాయి. నగరంలో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇందులో ఓ పార్ట్ అయింది. ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ పలుకుబడి గల ప్రైవేట్ వ్యక్తులు తిష్ట వేయడం జరిగింది. ఈ పరిణామాలు మూసీ నదిని కూడా తాకాయి. మూసీ పునరుద్ధరణ శాస్త్రీయంగా పారదర్శకంగా చేస్తే, ప్రజల్లో అవగాహన పెంచితే సత్ఫలితాలు వస్తాయి. మూసీ నది పునరుజ్జీవన పథకం లక్ష్యాలు పారదర్శకంగా ఉంటే ప్రజల మద్దతు లభిస్తుంది.